అంటే ఒరిజినల్ సోలో బాయ్ తో డాక్టర్ బాబు అన్నమాట. ఈ డాక్టర్ బాబు మీకు ఇంజెక్షన్లు సిరియన్లు అవన్నీ వద్దు కానీ ఫుడ్ పెట్టించు మంచిగా చాలు. బాగా వేసేసాడు. ఏదో నల్లి బొక్కల సూప్ అంటే వచ్చిందంట. ఏం బొక్కలు? కొరదనం బాలదా నల్లి బొక్కలు. ఏవేవో బొక్కలు ఉన్నాయన్న, నాకు అర్థం కాలేదు. సోలో బాయ్ సినిమా తొందరలో జనాల్లోకి వస్తుంది. సో వెరీ యూత్ఫుల్ సబ్జెక్ట్ అండ్ అట్ ది సేమ్ టైం మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న సబ్జెక్ట్ అనమాట. క్లాస్కి మాస్కి బాగా ఇద్దరికి బాగా కనెక్ట్ అవుతుంది. సో అంటే నాది చిన్న డౌట్, సినిమా రిలీజ్ అయ్యే ముందు ప్రతి ఒక్కరు ఇదే అంటున్నారు, రిజల్ట్ అలా రావట్లేదు, దానికి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. మీరు అడగమంటే అడుగుతా. అడుగు. యాక్చువల్లీ బిగ్ బాస్ నుంచి వచ్చే వాళ్ళంతా ఒక యూఎస్ఏ నుంచో యూకే నుంచో ఎవరో ప్రొడ్యూసర్ని పట్టుకుంటున్నారు, సినిమా చేస్తున్నారు. సినిమా ఆడట్లేదు, బడ్జెట్లు రావట్లేదు, మళ్ళీ తిరిగి ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చుని అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ బిగ్ బాస్ అన్నది బయట జనాలకు అవసరం లేదు. సో జనాలు 100 రోజులు చూసిన తర్వాత చూడలేకపోతున్నారేమో అని నా ఫీల్. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? అది అసలు మ్యాటర్ కాదు బ్రో. ఎందుకంటే హాయ్ అన్న. హాయ్. ఎవరో తెలుసుగా? డాక్టర్ బాబు. డాక్టర్ బాబు. ఓకే, తెలుసుగా డాక్టర్ బాబు. ఒరిజినల్ ఏనా? ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఉందా? డూప్లికేట్ అన్న. ఒరిజినల్. అదే ఒరిజినల్ డాక్టర్ బాబు అంటే ఒరిజినల్ సోలో బాయ్ తో డాక్టర్ బాబు అనమాట. ఈ రోజు నాకు గెటప్ ఏంటంటే డాక్టర్ బాబు. ఈ డాక్టర్ బాబు మీకు ఇంజెక్షన్లు సిరియన్లు అవన్నీ వద్దు కానీ ఫుడ్ పెట్టించు మంచిగా చాలు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏదో నల్లి బొక్కల సూప్ అంటే వచ్చిందంట. ఏం బొక్కలు? కొరదనం బాలదా నల్లి బొక్కలు. ఏవేవో బొక్కలు ఉన్నాయన్న, నాకు అర్థం కాలేదు. సరే ఒకసారి ట్రై చేద్దామా? ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంట్రెస్టింగ్ ఉంది. యాక్చువల్లీ కళ్యాణ విందు రెస్టారెంట్ ఐడియా ఉందనుకుంటా. కళ్యాణ విందు ఇది 1 month అయింది. మంచి ప్రీమియం రెస్టారెంట్. బాగా స్పైసీ ఉంది. స్పైసీగా ఉందా? తెలంగాణ స్టైల్. బో భయంకరం స్పైసీగా ఉంది. తెలంగాణలో ఫుల్ స్పైసీ ఫుడ్ లవర్స్ కదా అందరు. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడన్నా? సూర్యాపేట్, తెలంగాణ. అంటే 4th క్లాస్ 5th క్లాస్ వరకు అక్కడ ఉండే. దాని తర్వాత ఇక హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినా. సో మొత్తం ఎక్కువ మేజర్గా ఉన్నది హైదరాబాద్లోనే. ఓకే, హైదరాబాద్లో ఏలేరు బిగ్ బాస్కి వెళ్ళొచ్చి మంచిగా. అది ఏంటంటే సోలో బాయ్ అంటాను. నీ లైఫ్లో అమ్మాయి ఎవరు లేరా మరి? లైఫ్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మాయి ఎవరు లేరు, మా అమ్మ ఉంది అంతే. మదర్ సెంటిమెంట్ తో కొడుతున్నాం. ఎవరు మదర్ సెంటిమెంట్ కాదు. అంటే లైక్ మన లైఫ్ లో మనకి క్లోజ్ గా ఉండే పర్సన్ అంటే మన మదరే కదా, ఫీమేల్. ఎందుకంటే ఒక అబ్బాయికి మదర్ తో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది, అమ్మాయికి ఫాదర్ తో ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్. ఓకే, ఖచ్చితంగా నాకు అర్థమైంది. సో అసలు సోలో బాయ్ గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలకి? సో సోలో బాయ్ అన్న ఫిల్మ్లో లైక్ నేను ఒక 17-year-old నుంచి ఒక 28-29-year-old వరకు ఆ ట్రాన్సిషన్ ఉంటుంది అనమాట. సో I got to play 4 different characters in one film. 1 minute మనం తింటూ మాట్లాడాలి. Yeah, done. మర్చిపోయారేమో. బ్రో ఏంది బ్రో అసలు ఏం చేసావు? ఆ డాన్స్ ఏంటి? ఆ సోలో బాయ్ ఏంటి? సో నీకు నచ్చింది కదా బ్రో? అసలు మహేష్ బాబు అన్న, మన రామ్ చరణ్ అన్న, మన చిరంజీవి అన్న చేస్తే ఎట్లా ఉందో అట్లా ఉంది బ్రో ఊపు. థ్యాంక్స్ అలాట్. దీనికి మేజర్ క్రెడిట్ అయితే సందీప్ అన్నకి ఇవ్వాలి. ఓకే, బాగా డాన్స్ చేయాలి, గౌతమ్ ని బాగా చూపించాలి అన్నది అదొక్కటే నా రెమ్యూనరేషన్ అని చెప్పేసి నిజంగా ఫ్రీగా వర్క్ చేసిండు. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ అలాట్ ఫర్. అంటే డబ్బు అన్నది మ్యాటర్ కాదు కానీ అంటే నీకు నా మీద ఉన్న ఆ ప్రేమతోని నన్ను అంత ట్రైన్ చేసి, సో యు ఆర్ ట్రూలీ ఏ ఫస్ట్ డాన్స్ గురు టు మీ. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ అన్న. నాకు కూడా వ్లాగ్ ఇచ్చారు అన్న, ఎప్పుడు సపోర్ట్, ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసి రాజు బాగున్నావా, ఏం చేస్తున్నావు, తిన్నావా. వదిన కూడా మెయిన్, జ్యోతి వదిన మెయిన్. నిజంగా చెప్పాలంటే నాకు అన్న చెప్పిండు అది ఏమచ్చాయే చిచ్చా ఆ స్టెప్ దగ్గర మాత్రం అసలు జ్యోతి వదిన షాక్ అంట. గౌతమ్లో ఎంత మంచి డాన్సర్ ఉన్నాడో అసలు తెలియదు. అంటే సందీప్ అన్న ఒక్కడే నమ్మిండు అనమాట యాక్చువల్లీ నిజం చెప్పాలంటే. అండ్
సందీప్ అన్న అసిస్టెంట్. సో సీను అండ్ సందీప్ అన్న సో వాళ్ళ మ్యాక్సిమం ఎఫర్ట్స్ ఇచ్చి నన్ను పాలిష్ చేసిండ్రు. ఆ విషయంలో అయితే యునానిమస్గా వాళ్ళకే కంప్లీట్ 100% క్రెడిట్ వాళ్ళకి. అసలు జ్యోతి వదిన గురించి ఒక మాట చెప్తున్నాం బ్రో. యాక్చువల్లీ వ్లాగ్ చేస్తున్నాం, ఇలాగే మనం వింగ్స్ కూడా తింటూ ఉన్నాం, వ్లాగ్ చేస్తున్నాం. వ్లాగ్ అంతా అయిపోయింది, కంప్లీట్ అయిపోయిన తర్వాత వ్లాగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను సన్ ఆఫ్ చెప్పినప్పుడు వదిన మాట అన్నారు, మేము గృహప్రవేశం చేస్తాం, ఖచ్చితంగా గృహప్రవేశం రావాలి అండ్ మా ఇంట్లోకి వచ్చి ఫుడ్ తినెళ్ళు నైట్ అని అన్నారు. అసలు వదిన ఎప్పుడు కూడా మాట్లాడతారు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ప్రతిదీ వెరీ 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 స్వీట్. అసలు ఫ్యామిలీ మొత్తం చాలా స్వీట్. మా ఇంట్లో మాకు అమ్మాయి ఈవెన్ లేఖన్ గారు కూడా, అంటే సందీప్ అన్న వాళ్ళ అబ్బాయి చిన్నోడు, వాడికి నేనంటే చాలా ఇష్టం అనమాట. సో సందీప్ అన్న ఎప్పుడు చెప్తుండేవాడు. నాకు చిన్న డౌట్, సోలో బాయ్ అంటున్నావు, పక్కన అమ్మాయి ఉంటే బాగుంటదిగా, సాంగ్ లో కూడా లేదు, అసలు ఏంది అసలు మ్యాటర్? సినిమాలో ఉన్నారు, 2 అమ్మాయిలు ఉన్నారు. శ్వేతావస్తి, రమ్య పసుపులేటి వీళ్ళిద్దరు హీరోయిన్స్. సో వాళ్ళు కూడా వాళ్ళ లెవెల్ బెస్ట్, దే గేవ్ దే పర్ఫార్మెన్సెస్. ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్స్ అవుతాయి ఆ రెండు అయితే. చాలా బాగుంది, చాలా బాగుంది. నేను మంచి నాన్ వెజ్ లవర్ నేను. ఓకే, నేను కూడా నాన్ వెజ్ లవర్, అందుకే నాన్ వెజ్ దగ్గర తీసుకొచ్చా. అదనమాట మ్యాటర్. అది సుబ్బు శోభతో అసలు ఎలా ఉంటుంది బ్రో? సుబ్బు అంటే నార్మల్గా ఇప్పుడు షోస్లో అట్లా రెగ్యులర్గా కలుస్తుంటా, దెన్ పర్సనల్గా లైక్ ఏమైనా ఈవెంట్స్ ఉన్నా, అంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా మంచి శుభకార్యం ఉన్నా, లేకుంటే మా ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్నా, సో 100% లైక్ వి కీప్ ఇన్ టచ్ అండ్ ఒక హెల్దీ బాండ్ అనమాట. అంటే ఒకళ్ళకొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్న ఒక థాట్ మా అందరిలో ఉంది. సో వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏదైనా వచ్చినా లైక్ నేను సపోర్ట్ చేస్తా అండ్ అందరూ ఎవ్రీ పర్సన్ లైక్ ఇన్ ది ఫ్రెటర్నిటీ విల్ సపోర్ట్, అండ్ నా ప్రాజెక్ట్ ఏదో వచ్చినా వాళ్ళు అట్లనే సపోర్ట్ ఇస్తున్నారు. సో దానికి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. నాకు డౌట్ బ్రో, అసలు సోహిల్ అన్న సినిమా బూట్కట్ బాలరాజు 100 టికెట్లు కొని ఫ్రీగా పంచారు. దానికి రీజన్ ఏంటంటే మీరు ఒక సినిమా కళాకారుడిగా మీరు ప్రోత్సహించాలని ప్రోత్సహించారా? అసలు దేనికోసం ప్రోత్సహించారు అసలు? అంటే లైక్ అంటే నా ఉద్దేశం ఏం లేకుండా, నేను అప్పుడే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినా నాకు సోహెల్ తెలుసు. సో సోహెల్తో మాట్లాడుతుంటా, లైక్ మనోడు ఫిలిమ్స్ అప్డేట్స్ తీసుకుంటూ ఉంటా, లైక్ దగ్గరనే ఉంటాడు, ఇంటి దగ్గరనే ఉంటాడు. సో ఏదో ఒకటి అంటే చెయ్యాలి అంటే మనోడు బాగా కష్టపడుతుండు, మనోడి డబ్బు కూడా కొంచెం పెట్టి, సో చాలా లైక్ కంగారు పడ్డట్టు నేను అబ్జర్వ్ చేసిన అనమాట. అండ్ 100% ఒక ఆర్టిస్ట్కి వాళ్ళ సినిమా వచ్చే ముందు ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా చిన్న ఆర్టిస్ట్ అయినా సో ఆ భయం అనేది ఉంటుంది. సో వాళ్ళ చుట్టూ ఉన్న నలుగురు అరే మేము కూడా నీకోసం ఉన్నాం రా భయ్, ఏం కాదు, సో మా వంతు సహాయం మేము చేయగలుగుతామని చెప్పేసి ముందుకు వచ్చిన రోజు వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ సో దే విల్ లైక్ ఫీల్ లిటిల్ సెక్యూర్. జనాలు ఏమనుకుంటున్నారంటే నీకు డబ్బు ఎక్కువ ఉంది అందుకే పంచావు, ఇవే తగ్గించుకుంటే మంచిది. డబ్బు ఎక్కువ అనేది మ్యాటర్ కాదు. ఇప్పుడు నేను బిగ్ బాస్ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత ఆటోమేటిక్గా డబ్బులు వచ్చినాయి కొన్ని, లైక్ నేను చేసే వర్క్స్ దేనికైనా లైక్ ఆబ్వియస్లీ మనం డబ్బులు తీసుకొని చేసేది ఎవరైనా. సో ఉన్న దాంట్లో నాకు ఇప్పుడు పెళ్ళి కాలేదు, ఒక ఫ్యామిలీ, సో అంతా నేను చూసుకోవాల్సిన అది కూడా లేదు. సో నాకు ఉన్నంత దాంట్లో నా లెవెల్ బెస్ట్లో నేను చేయగలిగింది నేను 100% చేస్తుంటా. అన్నీ కొన్ని బయటికి వస్తాయి, కొన్ని బయటికి రావు. సో అన్నీ మనం బయటికి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో నా లెవెల్ బెస్ట్ నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే 100 టికెట్స్ తీసుకొని ఒక కొలాబ్ వీడియో కూడా పెట్టినాం. ఎందుకంటే ఇది జస్ట్ నేను ఒకటి తీసుకొని మనోడికి ఏదో గిఫ్ట్ ఇచ్చినట్టు కాకుండా అది 10 మందికి తెలిసి ఇంకో 10 మంది ముందుకు వస్తారని చెప్పేసి ఇంకో కొంతమంది ముందుకు వచ్చిండ్రు. సో వాళ్ళ సహాయం వాళ్ళు చేసిండ్రు అనమాట. సో మా లైక్ అందరికి ఒక గ్రూప్ కూడా ఉంటుంది. సో దాంట్లో కూడా నేను పెట్టిన లైక్ మీ వంతు సహాయం మీరు చేయండి, నేను ఇంత చేయగలిగినా నేను చేసిన అని చెప్పేసి. ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? 100% చాలా మంది రెస్పాండ్ అయ్యారు, ఒక్కళ్ళిద్దరు కాదు చాలా మంది రెస్పాండ్. ప్రతి ఒక్కళ్ళ ప్రాజెక్ట్ కి అందరూ చాలా మంది రెస్పాండ్ అవుతుంటారు. నాకు కూడా అలాగే రెస్పాండ్ అవుతున్నారు. సో సినిమా గురించి ఒక్క నిమిషం జస్ట్ ఒక 5 minutes పక్కన పెడదాం. పిఠాపురం ఏం మాట్లాడతారు దీని గురించి? ఏం మాట్లాడడం లేదు, ఇదే చేయలేదా అసలు? చాలు డైహార్డ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా అసలు ఇది సమయం మనం మాట్లాడే సమయం బ్రో. యాక్చువల్లీ నేను పవర్ స్టార్ కి చాలా పెద్ద వీరాభిమాని. సో ఆయన సినిమాలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ లేకపోతే బయట ఆయన వ్యక్తిగత విషయాల్లో ఆయన తీసుకునే స్టాండ్ కానీ, సో నాలో ఉన్న ఒక రెబెలియస్నెస్కి కారణం యాక్చువల్లీ ఆ ఇన్స్పిరేషన్. అంటే మీరు బిగ్ బాస్లో చూసి ఉంటారు, ఫస్ట్లో వీడు చాలా సాఫ్ట్ అనుకున్నారు, తర్వాత
ఒకటి అబ్జర్వ్ చేస్తే ఓన్లీ నా మీదకి వచ్చినప్పుడే నేను అంటే ఆ స్టాండ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడే అట్లా బిహేవ్ చేసిన అట్లా రియాక్ట్ అయిన ఒక రెబెలియస్గా, కానీ ప్రతి ఇన్సిడెంట్లో అట్లా రియాక్ట్ అవ్వలే. సో అది నేను పవర్ స్టార్ నుంచి నేర్చుకున్నది. అండ్ పిఠాపురంలో ఎమ్మెల్యే సీట్ అంటే అసలు ఈసారి కంప్లీట్ వాష్అవుట్ అయిపోయింది. సో నేను యాక్చువల్లీ పాలిటిక్స్కి ఒక పార్టీకి వీళ్ళు గొప్ప అని ఒక పార్టీకి సపోర్ట్ చేయను ఎప్పుడు. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. సో ఎవ్రీ పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్స్. సో నేను ఒక పర్సన్, అందుకే నేను ఎలక్షన్స్ ముందెప్పుడు నేను ఈయన కోటేయండి, నాకు వేరే ఇంటర్వ్యూలో కూడా అడిగినారు ఇట్లా పవర్ స్టార్ కోటేయాలా మీ ఫ్యాన్స్కి ఏం చెప్తారంటే, మీకు నచ్చిన వ్యక్తికి మీరు ఓటేయండి, కానీ జనం మెచ్చిన నాయకుడు పవర్ స్టార్ అయ్యండి, అది నాకు హ్యాపీ. నాకు నచ్చిన ఒక యాక్టర్. సో అండ్ నాట్ జస్ట్ యాక్టర్, ఒక మంచి ఒక పర్సనాలిటీ, ఒక రెబెలియస్ పర్సనాలిటీ, ఒక మన సమాజంలో ఒక చేంజ్ తీసుకొద్దామని పూనుకొని, సో ఇంత స్టాండ్ తీసుకొని ఆయన ఇంత 10 ఏళ్ళు ఒక కష్టానికి ఒక ఫలితం కష్టం బ్రో. 17 ఏళ్ళ కష్టం, 17 ఏళ్ళ కష్టంకి ఒక రిజల్ట్ దొరికింది. ఈ రోజు రిజల్ట్ దొరికింది, చాలా ఎంజాయ్ చేస్తాం. అండ్ ఆయన ఆ పవర్ని ఆయన బెస్ట్ యూజ్ చేస్తాడని చెప్పేసి, అంటే జనంలో చైతన్యం తీసుకురావడానికి కానీ అభివృద్ధి తీసుకురావడానికి కానీ, సో అది అందరికీ తెలుసు. సో వీఆర్ హోపింగ్ ఖచ్చితంగా సూపర్. అసలు నాకు అదే అందరూ విన్ అయింది అదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ విన్ అయింది, అదొకటి పవర్ స్టార్ విన్ అయింది, లైక్ వెరీ ప్రౌడ్ మూమెంట్. రాజకీయాల గురించి నేను ఎప్పుడు మాట్లాడదలుచుకోలేదు, కానీ ఈ రోజు పాయింట్ వచ్చింది కాబట్టి మాట్లాడా. సో ఇంకోటి, ఈ విన్ నుంచి మనము అంటే ఏం తీసుకోవచ్చు అంటే యాజ్ ఎ లెసన్ ఏం తీసుకోవచ్చు అంటే, నిన్న ఆయన ఉపన్యాసంలో కూడా ఒకటి చెప్పిండు, అంటే నేను ఫెయిల్ అయిన రోజు ఎట్లా ఫీల్ అయినో సక్సెస్ అయినా కూడా అదే ఫీల్ అయినా. So that is the actual power a human being can hold. Either loss or win. ఒకేలాగా ఉండాలి బ్రో మనిషి. ఒకటేలాగా ఉండి ట్రై చేస్తుంటే ఏదో ఒక రోజు సక్సెస్ కొడుతుంది. అది ఇంకేంటి విషయాలు, అసలు ఏంటి మ్యాటర్? ఇంకేం లేదు. సోలో బాయ్ సినిమా తొందరలో జనాల్లోకి వస్తుంది. సో వెరీ యూత్ఫుల్ సబ్జెక్ట్ అండ్ అట్ ది సేమ్ టైం మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న సబ్జెక్ట్ అనమాట. సో ఆ రెండు కాంబినేషన్ కలవడం చాలా రేర్. అంటే నచ్చితే యంగ్స్టర్స్కి నచ్చుతుంది ఈ కాలంలో, లేకుంటే ఫ్యామిలీస్కి నచ్చుతుంది, కానీ సో రెండు కలిసి ఉన్న ఒక ఫిల్మ్. అండ్ అట్ ది సేమ్ టైం క్లాస్కి మాస్కి బాగా ఇద్దరికి బాగా కనెక్ట్ అవుతుంది. సో అంటే నాది చిన్న డౌట్, సినిమా రిలీజ్ అయ్యే ముందు ప్రతి ఒక్కరు ఇదే అంటున్నారు, రిజల్ట్ అలా రావట్లేదు, దానికి ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో అంటే ఇట్స్ నాట్ అబౌట్ రిజల్ట్. అంటే నేను చెప్పేది కూడా ఇప్పుడు జనాలకి నచ్చడం నచ్చకపోవడం గురించి చెప్తున్నా తప్ప, అంటే ఒక మిడిల్ క్లాస్ గా, అంటే ఇప్పుడు నువ్వు సినిమా చూసినప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు కనెక్ట్ అయ్యి అక్కడున్న సిచ్యువేషన్స్కి నీ లైఫ్లో అరే మనకు కూడా ఇట్లా జరిగిందిరా భయ్ అని చెప్పేసి అనిపించి మనం దాని నుంచి ఒకటి టేక్అవే చేసే ఒక పాయింట్ కూడా ఉంది సినిమాలో. సో ఆ పాయింట్ ఏంటి, అదంతా మనకి ఎట్లా డిజైన్ చేసిండ్రు అన్నది యాక్చువల్ మూవీ. సో చాలా బాగా వచ్చింది. నాకు ఒక చిన్న డౌట్, మీరు అడగమంటే అడుగుతా. అడుగు. యాక్చువల్లీ బిగ్ బాస్ నుంచి వచ్చే వాళ్ళంతా ఒక USA నుంచో UK నుంచో ఎవరో ప్రొడ్యూసర్ని పట్టుకుంటున్నారు, సినిమా తీస్తున్నారు, సినిమా ఆడట్లేదు, బడ్జెట్లు రావట్లేదు, మళ్ళీ తిరిగి ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చుని పోతుంది. ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. దీనికి గల ఆన్సర్ మీరు ఏం ఇస్తారు బ్రో? ఒక్క మాట, అంటే తప్పుగా అనుకోవద్దు, అంటే కాదు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ బిగ్ బాస్ అన్నది బయట జనాలకు అవసరం లేదు. సో అతను బిగ్ బాస్ నుంచి వచ్చిండా, బిగ్ బాస్ నుంచి రాలేదా అన్నది అవసరం లేదు. ఒక మంచి సినిమా తీసిండా, సినిమా బాగుందా లేదా అన్నది పాయింట్ ఇక్కడ. సో ఇప్పుడు జనాలకు నచ్చిన సినిమా ఎవడు తీసినా కానీ, అంటే అది బిగ్ బాస్ అయినా అవ్వచ్చు, బిగ్ బాస్ కాకపోయినా అవ్వచ్చు, సో సక్సెస్ కొడతాడు. అంటే మన తెలుగులో అది అంత లెవెల్లో అంత గ్రాండ్గా అట్లాంటి సక్సెస్ ఎవడు కొట్టలేదు కాబట్టి ఈ మాట అంటున్నారు. కానీ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో లాస్ట్ ఫ్యూ అంటే బిగ్ బాస్ వాళ్ళు చాలామంది వెళ్ళిండ్రు, హండ్రెడ్స్ ఆఫ్ కంటెస్టెంట్స్ ఉంటారు. దాంట్లో రియోరాజ్ అని ఒక పర్సన్ కానీ, కెవిన్ అనే పర్సన్ కానీ, లేకపోతే సో హరీష్ కళ్యాణ్ అనే ఒక పర్సన్ కానీ, సో దే బికేమ్ సక్సెస్ఫుల్ యాక్టర్స్ ఇన్ తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ బికాస్ దే ఆర్ చూసింగ్ గుడ్ స్క్రిప్ట్స్. జనాలకు నచ్చింది, పెద్ద హిట్ అయింది. అదే మీరు ఎందుకు చూస్ చేసుకోలేకపోతున్నారు? ఎందుకు చూస్ చేసుకోలేకపోతున్నా అంటే టైం విల్ ఓన్లీ డిసైడ్. అంటే ఇప్పుడు నేను ఇప్పుడే బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన, ఒక సినిమా కంప్లీట్ అయింది, అది బయటకు రావాలి. సో నాకు ఈ క్వశ్చన్ ఏదో 3-4 ఏళ్ళ తర్వాత అడిగితే నేను కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతా, కానీ
సో అంటే ఈ పర్టికులర్ పాయింట్ లో నేను అడగలేదు, నేను ఓవరాల్ పాయింట్ అదే ఆఫ్ వ్యూలో అడిగాను. ఎవరి పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ పర్స్పెక్టివ్ వాళ్ళది కదా బ్రో. సో అంతేలే. హౌ కెన్ ఐ జడ్జ్ అండ్ హౌ కెన్ ఐ టెల్ వాళ్ళ స్క్రిప్ట్ ఎందుకు చూస్ చేసుకున్నారు అన్న విషయం నాకే తెలియదు, నాకెట్లా తెలుస్తుంది. సో ఇట్స్ దేర్ పర్సనల్ చాయిస్ ఇంక ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఓకే. సో అంటే జనాలు 100 రోజులు చూసిన తర్వాత చూడలేకపోతున్నారేమో అని నా ఫీలింగ్. ఎవడు అడిగాడు రా నిన్ను, ఎవడు అడిగాడు రా? అది అసలు మ్యాటర్ కాదు బ్రో. ఎందుకంటే ఇప్పుడు నీకు సినిమాలో నువ్వు ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గౌతమ్ కృష్ణ కనిపించని రోజు అది నా రియల్ సక్సెస్. సో బిగ్ బాస్లో నన్ను చూసింది యాజ్ ఎ పర్సన్, ఇక్కడ నన్ను ఆన్ స్క్రీన్ చూస్తుంది ఒక క్యారెక్టర్లో చూస్తున్నాడు. సో అది ఎప్పుడైతే నన్ను మర్చిపోయి ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయి చూడగలిగిన రోజు అది సక్సెస్ అవుతుంది 100%. అది నేననే కాదు, ఏ పర్సన్ అయినా కూడా. అసలు సెవెన్ సైతీష్ గారి గురించి ఏం చెప్తారు బ్రో? కాదు ఇప్పుడు బిగ్ బాస్ అన్నారు, ఇప్పుడు నా మూవీలో సోలో బాయ్ సాంగ్ పాడిన రాహుల్ సిప్లిగంజ్ ఉన్నాడు, అన్నాడు ఆస్కర్స్ వరకే వెళ్ళొచ్చిండు. సో ఇట్స్ నాట్ అబౌట్ బిగ్ బాస్ ఎట్ ఆల్. ఇప్పుడు ఆయన బిగ్ బాస్కి వెళ్ళొచ్చిండు అని ఆస్కర్స్ వాళ్ళు నువ్వు బిగ్ బాస్కి వెళ్ళొచ్చినావు కదా, నువ్వు ఇక్కడ రావద్దని అన్నారు కదా. నాకు అర్థమైంది యాజ్ అ హీరో. అదే నేను అనేది. అదే ఇప్పుడు మనోడికి టాలెంట్ ఉంది, మంచి ప్రాజెక్ట్స్ పడ్డాయి కాబట్టి, మంచి ప్రాజెక్ట్స్ పడ్డాయి, మంచి లెవెల్లో వెళ్ళిండు కాబట్టి అతనికి అక్కడ వరకు వెళ్ళిండు. అదే సేమ్ థింగ్ యాక్టర్స్ లో కూడా జరిగినప్పుడు అది కూడా జరుగుతుందని నేను చెప్తున్నాను. 100% జరుగుతుంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. వేడి వేడి బిర్యానీ. ఏం బిర్యానీ ఇది? చికెన్ మటన్? చికెన్ కదా. చికెన్ బిర్యానీ, యాక్చువల్లీ బోనస్ చికెన్ బిర్యానీ. ఏంది పరిస్థితి అయితే? మంచి ఇంటి స్టైల్లో ఉంది. ఇంటి స్టైల్లో ఉందా అన్న? సెవెన్ సతీష్ గారి గురించి ఏం చెప్తారన్నా మీరు? అసలు మీ ప్రొడ్యూసరు లైన్ గా 2 సినిమాలు ఉన్నాయి, ఒకటి కూడా కాదు, 2, 3, 4. ఇవే తగ్గించుకుంటే మంచిది. నెంబర్ పెరగాలని కోరుకున్నా. ప్రస్తుతానికి అయితే లైక్ ఇంకో ఫిల్మ్ లైక్ స్టోరీ అన్నది చాలా నచ్చి ఓకే చేసి లైక్ రెడీగా ఉంచిన మీ ఫిలిం లైక్ అయిపోయింది కదా, ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తాను. అంటే రిలీజ్ అవ్వకముందే సినిమా స్టార్ట్ అయిపోతుంది అంటే ఇక దానికి ఒక సపరేట్ టీమ్ పెట్టేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయించేసినాం అనమాట ఆల్రెడీ. సో దాని ప్రీ ప్రొడక్షన్ లైక్ సైమల్టేనియస్గా అవుతుంది. ఇది పోస్ట్ ప్రొడక్షన్ అయిపోవడానికి వచ్చింది ఆల్మోస్ట్. సో ఒకసారి డన్ అయిపోగానే ప్లాన్ చేస్తాను. అండ్ సతీష్ అన్న చాలా వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. అంటే ఆయనకి మంచి మంచి కథలు చేయాలి, సో మంచి మూవీస్ జనాల్లోకి రావాలని ఒక అది ఉందన్నమాట. అంటే డబ్బులు ఉన్నాయని పెట్టేస్తున్నారని జనాలు అంటున్నారు, అది ఎంతవరకు నిజమన్నా? డబ్బులు ఉన్నాయని ఎవరు, నీకు 100 కోట్లు ఉన్నాడు కూడా దాంట్లో ఒక మ్యాటర్ లేకపోతే పెట్టాడు కదా బ్రో. అంతే అంతే. సో మనలో నమ్మకం ఉంది. అంటే ఆయన నా ఫస్ట్ ఫిల్మ్ చూసిండు అనమాట. సో ఆయనకి ఒకటి కనిపించింది, ఆయనకి సంథింగ్ జీల్ ఉంది అది ఇదని. దెన్ నెక్స్ట్ ఆయన దగ్గరికి స్క్రిప్ట్తో వెళ్ళినప్పుడు సో హీ లైక్ ద స్క్రిప్ట్ అండ్ ఇమీడియట్గా ఓకే చేసిండు అన్న. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒక ఫిల్మ్ చేసిండు, ఆయనకు తెలుసు లైక్ హౌ థింగ్స్ వర్క్అవుట్ ఇన్ ది మార్కెట్ అన్న విషయం తెలుసు. సో బట్టల రామస్వామి అనే మంచి లైక్ ZEE5 ఒరిజినల్ మూవీ ప్రొడ్యూస్ చేశారనమాట. సో అది కూడా మంచి రీచ్ వచ్చింది ఆయనకి దాంతో. సో లైక్ ఇంకో స్టెప్ అహెడ్ వెళ్ళి ఇంకొంచెం బడ్జెట్ పెంచి అది బడ్జెట్ విషయాలన్నీ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్తా ఎంత అయింది ఏంటి దానికి సర్ప్రైజ్. సర్ప్రైజా? జనాలు అందరికి నువ్వు సర్ప్రైజ్ ఇవ్వడానికి ఉన్నావు. మెయిన్ అమ్మాయిల గుండెల్లో అలా వెళ్ళిపోయావు నువ్వు ఆ బిగ్ బాస్కి వెళ్ళాక. యాక్చువల్లీ బిగ్ బాస్ స్టార్ట్ అవ్వకముందే ఇది షూట్ స్టార్ట్ అయిందంట కదా, తర్వాత నీకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందంట కదా? లైక్ సైమల్టేనియస్ అంటే ఫస్ట్ బిగ్ బాస్ ఆఫరే వచ్చింది. సో అప్పుడే ఇంకా నాకు 2 months బ్రేక్ ఉండే, 2 months బిగ్ బాస్కి వెళ్ళడానికి టైం ఉండే అనమాట. ఓకే. సో ఆ టైంలో ఇంకా ప్లాన్ చేసి లైక్ స్క్రిప్ట్ చెప్పి కొంచెం పార్ట్ షూట్ చేసినాం అనమాట. అంటే ఒక 5 to 10% అయింది. సో బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాతనే లైక్ మొత్తం చేద్దాం అన్నట్టు. సో అంటే హ్యాపీ బ్రో, ఎందుకంటే లైక్ నేను యాక్చువల్లీ బిగ్ బాస్ తెలుగు చూసేవాడిని కాదు, ఒక సీజన్ కూడా చూడలేదు. సో నేను తెలుగు ఆడియన్స్ కి తెలియదు. సో మా మమ్మీని అడిగిన ఇట్లా బిగ్ బాస్ ది ఆఫర్ వస్తుందంటే మా మదర్ చూసేవారు అనమాట. సో చాలా మంది లేడీస్ చూస్తుంటారు కదా. సో మా మమ్మీ ఖచ్చితంగా వెళ్ళు అంటే లైక్ నీకు కావాల్సింది ఒక మంచి రికగ్నిషనే కదా, సో నువ్వు వెళ్ళు, సో ఇంకెక్కువ మందికి తెలుస్తావు, దాని తర్వాత మళ్ళీ నువ్వు ఎలాగో చేసే మూవీస్ మళ్ళీ అట్లనే కంటిన్యూ చేయి, నీ పాత్ని కంటిన్యూ చేయి, సో వై నాట్ ఒక 3 months కదా వెళ్ళు అని చెప్పేసి అన్నది కాబట్టి. సో
మమ్మీ ఫోన్లు ఉండవు, ఏమైనా అనిపించిందా కష్టం అన్నా? కష్టం అంటే ఏం లేదు. ఇగో ఈ ఫోన్ పట్టుకోకపోతే మీరు ఉండలేకపోతున్నారు. అక్కడ ఫోన్ అంటే ఇప్పుడు ఇక ఏదో ఒకటి మనకి వర్క్స్ వస్తుంటాయి కదా బ్రో బయట ఉన్నప్పుడు. సో అన్ని వర్క్స్ ఈ మధ్య ఫోన్లలోనే జరిగిపోతుంది కాబట్టి ఫోన్ అన్నది మ్యాండేటరీ అయిపోయింది. కానీ సో ఫోన్ లేకుండా యాక్చువల్లీ చాలా పీస్ఫుల్గానే ఉండే లోపల. ఓకే, అంటే బయట ప్రపంచం నుంచి కట్ అవే అయిపోయి అదేదో సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లాగా ఉండే, అంటే హాలీవుడ్ సినిమాలో చూపిస్తారు కదా, సో అది ఆ స్టైల్లో వెళ్ళిపోయి ఒక సినిమాలో బ్రతుకుతున్నట్టు, ఒక డిఫరెంట్ వరల్డ్లో బ్రతుకుతున్నట్టు అనిపించేది అనమాట మా అందరికి. సో 360 degrees కెమెరాస్ ఉండి, లైట్స్ అన్నీ ఆన్ చేసి ఉండి 24/7 అక్కడే అన్ని డేస్ ఉండడం అన్నది ఇట్స్ నాట్ ఎ జోక్. అంటే నాట్ ఫర్ వీక్ హార్టెడ్ పీపుల్. సో మనలో ఉన్న స్ట్రెంత్ ఏంటో మనకు తెలుస్తుంది అక్కడికి వెళ్తే యాక్చువల్లీ. నిజంగా ఒక టైం అనిపించిందా అమ్మ నాన్న 100% వెళ్ళిపోదాం, బయటికి వెళ్ళిపోదాం అని చాలా సార్లు అనిపిస్తుంది. కానీ ఒక పర్పస్, తలుపులు కట్టుకొట్టారు బయటికి వెళ్ళిపోదాం. అప్పుడు కోపంతో నేను చేసినా కానీ ఒక పర్పస్ తో వచ్చినాం. సరే లెట్ మీ సీ అన్ని. శివాజీ గారి మీద ఇప్పుడు కోపం లేదు, 100% అసలు ఎవరి మీద కోపం లేదు నాకు. నేను నా కోపం చాలా ఇట్స్ లైక్ అన్ ఐస్ క్యూబ్ అనమాట. అంటే ఇట్లా ఒక 2 నిమిషాల్లో కరిగిపోతుంది. నేను ఈవెన్ లోపల ఉన్నప్పుడు కూడా ఎంత సీరియస్ అయినా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ డే మేమే వంటలు వండుకొని తినేవాళ్ళం. నేను చేసి ఇచ్చేవాడిని, శివాజన్న చేసి ఇచ్చేటోడు, శివాజన్న కదా ఎవరైనా ఫర్ దట్ మ్యాటర్. సో ఇప్పుడు కూడా మేము అంటే అప్పుడప్పుడు మాట్లాడుకున్న, ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ ఉంటారు, కానీ లైక్ ఛాన్స్ దొరికినప్పుడు అలా మాట్లాడడం. మీ కోపం ఐస్ క్యూబ్ అయితే నా కోపం మ్యాన్షన్ వరకు కరగదనమాట. ఓకే, అట్లా ఉంటది మనతో. ఇంకా అలాంటి కోపాలన్నీ వదిలేచ్చారు. మరి మీ అమర్దీప్ గారు, మా అమర్దీప్ అన్న ఏం చెప్తారు అతని గురించి? అసలు సినిమా రిలీజ్ అతను కూడా షూట్ లో ఉన్నారు. ఆల్ ద బెస్ట్. మేము కలిసి ఒక షో కూడా చేస్తున్నాము. ఏ షో? డీటెయిల్స్ వస్తాయి తొందరలో. ఆల్రెడీ నన్ను ప్రోమో ఏదో వచ్చింది కమ్మా. ఏ షో అన్నది? అది లైక్ స్టార్ మైండ్ డిస్నీ హాట్స్టార్ లో వస్తుంది. ఓకే, సో ఆ షో చేస్తున్నాము. సో కలిసినప్పుడల్లా మెయిన్ వాడి ఫుడ్, వాడు కూడా ఇప్పుడు బాడీ బిల్డింగ్ డైట్ అనుకుంటా చేస్తున్నాడు. మనోడి ఫుడ్ నేను షూట్ లో నేను తీసేసుకొని నేను తినేస్తుంటా అనమాట. ఎందుకంటే డైట్ ఫుడ్ కావాలి. డైట్ చేస్తున్నాడు అన్న, నేను తీసుకెళ్ళి మంచి మంచి గుమగుమలాడే బిర్యానీ పెట్టావాలి ఇంటికి తీసుకెళ్ళి. అందుకే నారా నీకు యాబ్స్ రావట్లే ఇంకా తొందరగా. సో మనోడిని కలవడం మానేసి డైట్ చేయి ఇప్పటి నుంచి. నిజంగా కాదు, యాక్చువల్లీ ఏంది పరిస్థితి అనుకుంటున్నావు అన్న? అన్న సినిమాలో నాకు క్యారెక్టర్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు దాకా ఫోన్ చేయలేదు అన్న, ఎప్పుడన్నా క్యారెక్టర్ అయితే అన్న సినిమాలో నేను ఉండాలి. ఓకే, డీల్ అన్న, అదే బ్లాగ్ చేసేటప్పుడే డీల్. ఇప్పుడు దాకా పిల్లలేదు అన్న, మీరు కూడా ఒకసారి చెప్పండి అన్న. రోల్ అంటే హీరో ఏదో ఒకటి ఎప్పుడు రోల్ కాదు, హీరో పక్కన హీరో రోల్. ఆశకి హద్దు ఉండాలి. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. జోక్ సార్ పాట అన్న, నిజంగా ఒక చిన్న క్యారెక్టర్ చేద్దామని అన్న దగ్గర, అన్న ఫ్యాన్ గా. 100% లైక్ వాడు చెప్పిండంటే ఇస్తాడు. అంటే అన్ని మన చేతిలో కూడా ఉండవు, క్యారెక్టర్ సెట్ అవ్వాలి. అంతే సెట్ అవ్వాలి. ఇంకా ఇంకేందన్న, అసలు రమ్య గారు హీరోయిన్ ఏంటి పరిస్థితి అసలు? ఐపీఎల్ అదే రీసెంట్లీ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్కి వెళ్ళి బాగా, ఇంకా అంటే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అట్లా చాలా మందికి తెలుసు. దెన్ అది మూవీస్ కూడా చేసింది. సో మొన్న సన్ రైజర్స్ మ్యాచ్కి వెళ్ళి లైక్ అందరి హాట్ థ్రోబ్ అయిపోయింది. మ్యాటర్ తెలుసా? హీరోయిన్లు అంతా, ఇన్స్టాగ్రామర్లు అంతా మ్యాచ్ హైదరాబాద్ మ్యాచ్ రన్నింగ్ అవడానికి వెళ్తున్నారు. అర్థమైందా? ఏదో ఒకటి వాళ్ళకి ప్లస్ అవుతుందంటే మంచిదే కదా, వాళ్ళకి పబ్లిసిటీ అవుతుంది. ఇంకో హీరోయిన్ గురించి ఏం చెప్తారన్న? హీరోయిన్ శ్వేతా వస్తి, చెన్నై ఎక్కువ ఉంటుంది. లేదు పూణే నుంచి వచ్చింది. సో చాలా మంచి లైక్ తెలుగు చాలా మంచి తెలుగు ఫేస్ అనమాట అమ్మాయి. మంచి కంప్లీట్ చేయని. మంచి అంటే ఏంటంటే మా డౌట్. మంచి అంటే గుడ్, వెరీ గుడ్ తెలుగు ఫేస్ లా ఉంటది అనమాట అమ్మాయిది. మంచిగా స్క్రీన్ లో నిండుగా లైక్ నీట్ గా కనిపిస్తుంది అండ్ వెరీ గుడ్ పర్ఫార్మర్. సో తెలుగు ఇండస్ట్రీలో మంచి మంచి మూవీస్ వస్తాయని నేను అనుకుంటున్నా ఈ ఫిలిం తర్వాత. వెరీ గుడ్ రోల్.
అంటే ఇద్దరికి చాలా మంచి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న రోల్ అనమాట. అంటే తినది తక్కువ తనది ఎక్కువ అన్నట్టు కాకుండా, సో వీళ్ళిద్దరూ వీడి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. సోలో బాయ్ నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను. సోలో బాయ్ సోలో బాయ్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. సో వాళ్ళ వల్ల వీడి లైఫ్ చాలా చేంజ్ అవుతుంది అనమాట. అదేంటన్నా సినిమాలోనే చూడాలి. సో అందరూ తొందరలో సోలో బాయ్ మూవీ ముందుకు రాబోతుంది, మీరందరూ చూడండి. ఒక మంచి యంగ్స్టర్ లైఫ్ స్టోరీ అది. సో ఒక 17-year-old నుంచి 30-year-old వాడి లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ బేస్ మీద జరిగిన ఒక సబ్జెక్ట్ ఇది. సో ప్లీజ్ వాచ్ సోలో బాయ్ వెరీ సూన్. అండ్ తిందాంరా మామ ఛానల్ గురించి ఏమైనా ఒక తిందాంరా ఛానల్కి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి ఫుడ్ బ్లాగ్స్ చేస్తున్నాడు మనోడు. సో కొత్తగా స్టార్ట్ చేసిండు. సో ప్లీజ్ సపోర్ట్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ రాజ్ కుమార్. సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్.